ఆర్టీ యాక్ట్ 2009 ఉంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. ఇవన్నిటి అడాప్టివ్ చట్టాలను తీసుకురావడానికి కాలయాపన పేరుతోని ప్రభుత్వ పాఠశాలల నుంచి వాళ్ళకి సొమ్ములు అందుతున్నాయి కాబట్టి పేరెంట్స్ గురించి ఆలోచించట్లేదు. లక్షల ఫీజులు పెంచుతున్నారు, ఇష్టమైనట్టు హైకులు చేస్తున్నారు. ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప నిజంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే ఎంతసేపు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొని రావడము. గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి దీని మీద యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు తప్ప ఇప్పటి వరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఆకునూరు మురళి ఐఏఎస్ పేరుతో ఒక 2 సంవత్సరాలు కాలయాపన చేసిరు. ఆయన రాజీనామా చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ కేశవరావు పేరుతో ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ దాని మీద ఎటువంటి సర్క్యులర్ లేదు. గవర్నమెంట్ ఇప్పటికీ దాని మీద ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న శాఖ ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి ఉండే ఒక సర్క్యులర్ జీవో లేకుండా, అసెంబ్లీలో చర్చ లేకుండా గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వచ్చు. మాట్లాడుతున్న ఆ పేరెంట్స్ కూడా వారు కూడా వాళ్ళ ఆవేదన ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ దీని మీద జీరో హైక్ కానీ లేదా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి గవర్నమెంట్ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదా హైదరాబాద్ జంట పోలీసులకు సంబంధించి కొంత చూడకుండా మమ్మల్ని దౌర్జన్యంగా లాక్కపోతున్నారు. పేరెంట్స్ మేము ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాం, మమ్మల్ని కూడా వీళ్ళు దౌర్జన్యంగా లాక్కొని పోతున్నారు. మేము ఏం అడుగుతున్నాం? మీ అధికారాలు అడుగుతున్నామా? తెలంగాణ ఉద్యమాలు చేసి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, కాలేజీలు పోయే పిల్లలు ఉన్నారు. మేము అడుగుతున్న ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్లలో చట్టాలను నియంత్రణ చేయరు. పోనీ ప్రభుత్వ పాఠశాలలో సరిగా ఉంటున్నారు. హైదరాబాద్ ట్విన్ సిటీలలో 8 లక్షల పిల్లలు చదువులలో పోతుంటే 7 లక్షల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. 1 లక్ష పిల్లలే గవర్నమెంట్ స్కూల్ పోతున్నారు. మరి ఏమైంది మిగతా స్కూల్స్ అన్ని? ప్రైవేట్ స్కూళ్ళలో ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ చట్టాలు తీసుకొని రావాలి. మేమందరం పేరెంట్స్ అందరి తరఫున ఏ పార్టీలైనా సరే మేమందరం డిమాండ్ ఒకటే, ఫీజు నియంత్రణ చట్టాలు తీసుకొని రావాలి. దాని పక్షంలో ఈ సంవత్సరం జీరో హైక్ పెంపుని ఆయనకి ఏమొచ్చని పోనీ ఏమన్నా వచ్చా? ఆయనే చెప్తాడు కదా ఏబిసిడీలు రాకపోతే కాలేజీకి పోయి చదువుకోమని మాట్లాడుతాడు. కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా తీసుకొచ్చా? ఎంత సిగ్గుచేటది. ఖచ్చితంగా ఆయన ఎవరైనా పెట్టుకొని ఆల్రెడీ ఎడ్యుకేషన్ కమిషన్ వేసిండ్రు కదా, ఆకునూరు మురళి కమిటీ. ఆయన అంతగానం తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆకునూరు మురళి గారు ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు? ఆయనను కూడా రిజైన్ చేసేటట్టు చేసిండ్రు. మరి ఇంకెవరు మాట్లాడతారు? పోరాడేటోళ్ళు వద్దు, మీకు ఎవరు వద్దు అన్నప్పుడు, ఎవరిని ఏమి అడగద్దు అన్నప్పుడు నియంత్రణ పాలన కొనసాగుతుంది. మేము ఆల్రెడీ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నికోలస్ గారిని, యోగితారాన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాన్ని కలిసినాం. అందరినీ కలుస్తూనే ఉన్నాం. వివిధ ప్రతిపక్షాలు అందరినీ కలుస్తుంటాం. ఫీ రెగ్యులేషన్ చట్టాలు తీసుకొని రావాలి, దీనికి ప్రతిపక్షాలు మాట్లాడాలి, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలని మేము చెప్తూనే ఉన్నాం. ఇగో రేపు 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 అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప పేరెంట్స్ అయిపోయింది. ఈ సంవత్సరం ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ ఫీజులు కట్టేది కూడా అయిపోయింది. స్కూల్స్లలో కూడా మినిస్టర్స్ ని కూడా కలిసినాం, కిషన్ రెడ్డి గారిని కలిసినాం, అందరినీ కలిసినాం. నేను ఫాలో అప్ చేస్తా. సరే తీసుకుందాం. ఈ సంవత్సరం చట్టాలు వస్తాయి. ఏమైంది? ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయి ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ పేరెంట్స్ ఒక టర్మ్ ఫీజు కట్టమని ఆల్రెడీ ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. చట్టాలు ఇగొస్తాయి అగొస్తాయి, మాకు ఈ సంవత్సరం అన్న జీరో హైకు ₹1 పెంచకుండా మేము లాస్ట్ ఇయర్ ఫీజు కడతామంటే ఎక్కడ ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వం వెంటనే ఫీ రెగ్యులేషన్స్ బిల్ ప్రవేశపెట్టాలి. ఏదైతే పిల్లలకి ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదో మేము పిల్లల మళ్ళీ అకౌంట్లలోకి వేస్తామని చెప్పి దొంగ జీవో తీసుకొచ్చారు. జీవో నెంబర్ 7ని రద్దు చేయాలి. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఎత్తేయడానికి ఈ ప్రయత్నాలు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలే విడుదల చేయకుండా ఇప్పుడు మళ్ళీ పిల్లల అకౌంట్లకు వేయాలంటే ప్రతి పేద విద్యార్థి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా సరే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు కట్టిన తర్వాత ఎప్పటికో నువ్వు ఇస్తావు, అది ఇస్తావో సస్తావో కూడా తెలియదు. అట్లాంటి పనికి మళ్ళీ జీవోలు ఇవన్నిటిని రద్దు చేయండి. ప్రాపర్గా తెలంగాణ విద్యా విధానంలో చట్టాలు మంచి ఫీ రెగ్యులేషన్స్ తీసుకొని రండి. ప్రతి స్కూళ్ళల్లో వాళ్ళు వసూలు చేస్తున్న ఫీజుల మీద ఆడిట్ జరగాలి. అసలు ఎన్ని స్కూల్స్ గవర్నమెంట్ ఆడిట్ సమర్పిస్తున్నాయి? గవర్నమెంట్కి ఏమైనా నియంత్రణ ఉందా? ఎంఈఓ ఉన్నాడు, డిఈఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ అప్రూవ్ చేస్తేనే ఇవ్వాలి. ఆ స్కూళ్ళలో పీటీఏలు ఉండాలి. ఆ పీటీఏల సంగతి దేవుడెరుగు. కనీసం గవర్నమెంట్ అయినా కూడా చిత్తశుద్ధి ఉంది. వాళ్ళ స్కూల్స్ మీద ఆడిట్లు ఎన్ని లక్షల ఫీజులు నడుతున్నాయి. ఈవెన్ గవర్నమెంట్ లీజ్ తీసుకొని నడుపుతున్న స్కూల్స్ కూడా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి. మేమేమో కంప్లైంట్లు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాం. ఏం చేస్తాము? ఏమనంటే మేము చేస్తాము, ప్రభుత్వం నిర్ణయిస్తుంది, మేము చెప్తామంటారు తప్ప చిత్తశుద్ధి లేదు. మీరు టీఆర్ఎస్ పార్టీతో ఎందుకు కలిసి రావడం? మీ తల్లిదండ్రులు అని చెప్తా ఉన్నారు. మేము తల్లిదండ్రులము. టీఆర్ఎస్ పార్టీతో ఎందుకు వచ్చినారు? టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మేమేమంటున్నాం, టీఆర్ఎస్ పార్టీ విద్యా విధానాల గురించి నేను ఫైట్ చేస్తాను, మేము మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు మిగతా ప్రతిపక్షాలలో ఎవరైనా మాట్లాడుతున్నా ఏమనంటే వాళ్ళ పార్టీ వాళ్ళ కొడుకులు వీళ్ళ ముచ్చట్లే సరిపోతుంది కానీ మొత్తం ప్రతిపక్షాలన్నీ చచ్చిపోయినాయి. చెల్లెని రూపాయి కంటే అధ్వానం బతుకుతారు మిగతా రాజకీయ పార్టీలు. ఈ అక్క ఇనిషియేటివ్ తీసుకుంది. మాకు కావాల్సింది ఏంది? అధికారాలు కాదు.
పేరెంట్స్ సంబంధించి తను మాట్లాడుతూ ఉన్నారు. వారు పడుతున్నటువంటి పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఆ తల్లిదండ్రులని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది, ఎక్కిస్తూ ఉన్నారు. మరి ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వారు విద్యార్థుల కోసం బిడ్డల కోసం వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాట్లాడదండి మీ సార్కి చెప్పినామమ్మా, సార్కి చెప్పినాం కదా. వెళ్ళిపోతున్నాం. రైట్ రైట్ ఓవరాల్గా మీడియాతో మాట్లాడుతున్నారని చెప్పి పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అంతా కూడా. సో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున దాదాపు ఒక 250 మంది వరకు కూడా ఇటు ఎడ్యుకేషన్ ఆఫీస్ను ముట్టడించే ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును గాలిలో వదిలేసింది. ఇవాళ ఇంత అధిక ఫీజులు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళకు, ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, చర్యలు ఎందుకు చేపట్టలేకపోతా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు డొనేషన్ ఫీజు సంబంధించి కూడా ఎక్కువ వసూలు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కొన్ని స్కూళ్ళకు సంబంధించి, కాలేజీకి సంబంధించి, ఇటు శ్రీ చైతన్య నారాయణ లాంటి స్కూళ్ళకు సంబంధించి ఇటీవలే ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి. ఎంతో ఫీజులు తీసుకుంటా ఉన్నారు, విద్యార్థులని పీడిస్తూ ఉన్నారు ఫీజులతోనని కూడా చాలా రోజుల నుంచి కూడా కంప్లైంట్ వస్తూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందన లేదు, పట్టించుకోవట్లేదంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నారని ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి కూడా ఒకటే వినిపిస్తూ ఉన్నారు. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాల్సిందే, అది అమలు చేస్తేనే కొన్ని ప్రైవేట్ కార్పొరేటివ్ స్కూళ్ళకు కావచ్చు, కాలేజీలకు కావచ్చు అడ్డు అదుపు ఉంటుంది అనే దాని మీద కూడా టీఆర్ఎస్ డిమాండ్ చేస్తామని. మరి చూడాలి ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది, ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్టు వంశీతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్ వద్ద.